ఎల్నినో ముంచుకొస్తోంది. ఇప్పటికే ఎండిపోయిన ప్రాజెక్టులు, నీటి వనరులు ఖరీఫ్ సాగుని ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి. దీంతో అలర్ట్ మోడ్లోకి వెళ్లే తెలంగాణ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఒక త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తూనే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తోంది. తెలంగాణలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే వర్షాభావ పరిస్థితుల్లో ఎల్నినోను ఎదుర్కోవాల్సిన చర్యలపై జిల్లాల వారీగా మంత్రులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. నల్గొండ కలెక్టరేట్ లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. రైతులు వరి పంట వేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, ఈ విషయంపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీళ్లు లేవని, వర్షాలు కూడా తక్కువయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అన్నదాతలు మొగ్గు చూపాలని సూచించారు. తక్కువ నీరు అవసరమయ్యే అరుతడి పంటలు వేసుకోవాలని, దీనిపై రైతులకు దిశానిర్దేశం చేయాలని అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులకు తగ్గట్టుగా రైతులంతా సిద్ధం కావాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వ తీరుపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు మండిపడ్డారు. రైతుల సమస్యలపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఎల్నినోతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఏసీ రూముల్లో కూర్చొని సలహాలు, సూచనలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. కనీసం రైతులకు సాగునీటి ప్రణాళికను కూడా రూపొందించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఒక రైతులకు సాగునీరు అందించేటటువంటి ఒక యోజన చేయాలి, దాని మీద ఆలోచన పెట్టాలి. ఎన్నో ఒక రిజర్వాయర్స్ ఉన్నాయి, ఏదైనా మీరు ఆలోచించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తాను. ఎల్నినో ప్రభావంతో ఈరోజు రైతులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే రైతులకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గోదావరి నీళ్లను సరిగ్గా వాడుకోలేకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కరెంటు బిల్లులకు సైతం భయపడి రైతులను నట్టిట్టా ముంచారని విమర్శలు గుప్పించారు. ఉన్న ప్రతి ప్రాజెక్టు, ప్రతి చెరువు నిండి మత్తడి దునికి అన్ని నీళ్లు తెలంగాణ రైతాంగం అందరూ కూడా ఆలోచించాలి. అది సూర్యాపేట, అది తుంగతుర్త, అది వరంగల్ జిల్లానా, కరీంనగర్ జిల్లానా, మెదక్ జిల్లానా, నిజామాబాద్, ఎక్కడైనా సరే ఒక్క చెరువు కూడా ఇవాళ అట్లా ఎండిపోయి కనపడకపోతుండే. దాన్ని నీళ్లు పోయినాయి. ఇవాళ అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి లేనిది ప్రభుత్వంలో చిత్తశుద్ధి. తెలంగాణ రైతాంగం పట్ల ప్రేమ లేదు ప్రభుత్వానికి, సోయి లేదు ప్రభుత్వానికి. కేవలం ఒక కరెంటు బిల్లుకు భయపడి నీళ్ళు ఇస్తలేదు. మొత్తంగా రైతుల సెంట్రిక్ లో తెలంగాణలో రాజకీయ రచ్చ నడుస్తోంది. ఎల్నినో సహా వర్షాభావ పరిస్థితులపై మాటలు తూటాలు పేలుతున్నాయి.